రాష్ట్రంలోనే పేరొందిన పారిశ్రామిక వాడగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన ఆ ఇండస్ట్రియల్ పార్క్ నేడు అలంకారప్రాయంగా మిగిలింది. పరిశ్రమలు మూతపడి నేడు కళావిహీనమైంది. పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల సౌకర్యాలు అవకాశాలున్న నాగర్ కర్నూలు జిల్లాలోని పాలెం పారిశ్రామిక వాడ అభివృద్ధికి దూరమైంది. పాలెం పారిశ్రామిక వాడ 3 దశాబ్దాల క్రితం పరిశ్రమలతో కలకలలాడుతుండేది. పారిశ్రామిక వాడలోని చక్కెర, బెల్లం తయారీ పరిశ్రమల నుంచి ఉత్పత్తులు దక్షిణ భారతదేశమంతటా ఎగుమతి అయ్యేవి. అల్యూమినియం, ప్లాస్టిక్ బిందెలు, పాల ఉత్పత్తి కేంద్రాలు వందలాది మందికి ఉపాధి కల్పిస్తుండేవి. చెరకు రైతులు, పాడి రైతులకు పరోక్షంగా ఉపయోగకారిగా ఉండేది. కాలక్రమేణా పరిశ్రమలు మూతపడి ప్రస్తుతం చెట్లు, ముళ్ల పొదలు, కూలిన గోడలతో ఈ ప్రాంతం కళావిహీనంగా దర్శనమిస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని పాలెం పారిశ్రామిక వాడలో 42 మందికి పరిశ్రమలు స్థాపించుకునేందుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. అప్పుడు ప్రభుత్వం కేటాయించిన భూముల్ని లీజుకు తీసుకున్న పారిశ్రామికవేత్తలు చాలా వరకు పరిశ్రమలు స్థాపించలేదు. ప్రస్తుతం 6 పరిశ్రమలే నడుస్తున్నాయి. స్థలం తీసుకుని నిర్ణీత కాలంలో పరిశ్రమలు ప్రారంభించిన వారి లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా అనుమతులు ఇచ్చిన 8 యూనిట్లు పరిశ్రమలు ప్రారంభించాల్సి ఉంది. అత్యంత అనుకూలమైన ఈ ప్రాంతంలో కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పుడు ఫ్యాక్టరీలను గాన ప్రారంభించినట్లయితే పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే గ్రామంలో కూడా అందరూ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు మేము ఎంకరేజ్మెంట్ చేసి పూర్తి మద్దతు ఇస్తాం. ఆ జాగాలు కేటాయించినంత వరకే వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడం, బ్యాంకులో లోన్లు తీసుకున్నంత వరకే ఉంటున్నాయి. ఆ పరిశ్రమలు ఎవరికి కూడా యువతకు కూడా ఉపయోగపడతలేదు. కోల్ట్రీ అంటేనే పాలెం కోల్ట్రీ అనేది ఒకటి బాగున్నది ఈ మధ్యకాలంలో. కానీ ఇప్పుడు అవి కూడా లేకుండా మొత్తం మూత పడిపోయినాయి. చేసుకునే వాళ్లకు అవకాశం ఇచ్చి చేయని వాళ్ళని తప్పించి చేసే వాళ్లకు అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుతున్నాయి. తెరాస సర్కార్ ఈ పారిశ్రామిక వాడపై ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లు, మురుగు కాలువలు, మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించింది. పారిశ్రామిక విద్యుత్ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. సరైన వసతి సౌకర్యాలు కల్పిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంతో మంది ముందుకొచ్చే అవకాశముంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యాక్చువల్లీ ఏపీఐసీగా ఉన్నప్పుడు టీఎస్ఐసీగా మారిన తర్వాత కూడా డెవలప్మెంట్ జరిగింది ఈ కొద్ది కాలంలో. అంతకుముందు రోడ్స్ కూడా లేవు, అంతా బ్యారన్ లాట్స్ లాగే ఉండేవి. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా మంత్లీ వన్స్ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తారు ఎవరు వచ్చారు ఏంట్లేదు. మొన్న మినిస్టర్ గారితో కూడా కలిసితే సార్ బాగా చెప్పారు, ఇట్లా లిస్ట్ వయబుల్ ప్రాజెక్ట్స్ చేయమన్నారు. అది కూడా చేస్తున్నాం. ఒక 100 యూనిట్స్ దాకైనా పర్వాలేదు. అది సొసైటీ పరంగా అయినా ఇండివిజువల్ అయినా ఎంత ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఇమ్మన్నారు. అది చేస్తున్నాం. అదే ఎక్సైజ్లో ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం సుమారు 300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని పరిశ్రమల మౌలిక వస్తుల అభివృద్ది సంస్థ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయల విలువైన పాలెం పారిశ్రామిక భూముల్ని సద్వినియోగం చేసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.